హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం రాయచంద్ర మాల్కి అయితే వచ్చాం. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో ఊహించలేకపోతున్నాను. సో లోపలికి వెళ్తే ఎంట్రన్స్తో మంచి డెకరేషన్ చేశారు. అక్కడైతే రాయచంద్రి అని రాసి పెట్టారు. సో ఇంకా లోపలికి వెళ్తే మనకి 3D గణేశుడిని అయితే పెట్టారు. బెల్స్తో చేశారు. ఇదంతా బాగుంది. ఇది మొత్తం నెక్స్ట్ అయితే ఇదిగోండి పైన ఇలా ఉంది. మొత్తం బ్లాకిష్ కలర్లో 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మొత్తం అంతా క్లోతింగ్ ఉంది. ఇదేమో పిల్లలు ఆడుకునేవి. పైకి ఎక్కితే ఇంకా మనకి ఇలా క్లోతింగ్ స్టోర్స్ ఇవన్నీ బాగా కనబడే. ఇదిగో ఇక్కడ జ్యువెలరీ షాప్ కూడా ఉంది. సో ఇంకా నాకు ఈ క్లోతింగ్ ఇవన్నీ నచ్చవని డైరెక్ట్ 4th ఫ్లోర్కి వచ్చేసాం. గేమ్స్ ఇవన్నీ ఉన్నాయని. ఇదిగోండి ఇవన్నీ ఒక్కరోజు మొత్తం ఉంటే భలే వచ్చేది. ఇక్కడ మంచిగా అన్ని గేమ్స్ ఆడేసేవాళ్ళం. కానీ హాఫ్ డేలో వచ్చాం కాబట్టి కొన్ని గేమ్స్ ఆడాల్సి వచ్చింది. సో ఇదిగోండి పెద్దగా భలే ఉంది. అసలు చిన్నపిల్లలు ఇక్కడికి వస్తే ఇంకా వదిలే వెళ్ళారు అన్నట్టు చెప్తారు. ఇక్కడేమో మొత్తం ఫుట్బాల్స్ ఇవన్నీ. ఇదిగోండి చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారో భలే చిన్న పిల్లలు. నేను ఎక్కుదా అంటే మా అక్క ఒప్పుకోలేదు. ఇంకా చిన్నపిల్లవా అని అంది. నెక్స్ట్ అయితే ఇదిగో ఇక్కడేమో హాల్ ఆఫ్ గేమ్ బలోన్ ఫోటో. నెక్స్ట్ ఇక స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టారు. స్విమ్మింగ్ సూట్ వేసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చేయడమే. నేను ఏదో స్టిల్ ఇయడం కానీ బైక్ మీద కూర్చున్నాం కానీ రావట్లేదు. ఇదేమో స్కేరీ హౌస్ అంటే భయంకరంగా ఉంది. ఇదేమో ఆడితే నాకు ఓడిపోయాను. నాకు రాలేదు అలా ఆడాలో. నెక్స్ట్ చాక్లెట్స్ చూస్తే నాకు నోరు అవుతుంది కదా. చాక్లెట్స్ కోసం ఇంకా నా డాడీతో తిట్టిపిచ్చి మరి ఆడేసాను. ఇంక లాస్ట్లో వస్తే ఈ రెస్టారెంట్. బాయ్.